ఏ పార్టీ గాలి ఉంటే ఆ పార్టీలోకి చేరిపోయే విజయశాంతికి అసలు విలువ లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో చేరినా తనకు పెద్దపీట వేస్తారని ఊహించుకోవటం, పట్టించుకోకపోతే విమర్శలు ప్రారంభించడం కామన్. ఈసారి ఆ విమర్శలు చేయడానికి కూడా ఓపిక లేకపోయిందేమో కానీ అసలు కనిపించడం మానేశారు. 2019 ఎన్నికల సమయంలో ఆమె కీలక పదవిలో ఉన్నారు. కానీ ఎన్నికల తర్వాత పార్టీకి భవిష్యత్తు లేదని మా పార్టీ బీజేపీ అని ఆ పార్టీలో చేరిపోయారు. ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్కే ఊపు ఉందని చెప్పి ఆ పార్టీలో చేరారు. అసెంబ్లీ టికెట్ వస్తుందని అనుకున్నారు, పట్టించుకోలేదు. ఇప్పుడు లోక్సభ విషయంలోనూ పట్టించుకోలేదు. గతంలో బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన సమయంలోనే మెదక్ ఎంపీ సీటును విజయశాంతి ఆశించారు. అసెంబ్లీకి వచ్చేసరికి మైనంపల్లి హనుమంతరావు కుమారుడికి సీట్ ఇచ్చారు. లోక్సభకు పట్టించుకోలేదు. ప్రచారానికి కూడా రాములమ్మను పిలవటం లేదు. తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభకు ఆమెను ఆహ్వానించడం మర్చిపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక్కసారి గాంధీ భవన్కు వచ్చిన ఆమె ఆ తరువాత ఇంటికే పరిమితమయ్యారు. ఆ ఎన్నికల సమయంలో కూడా పార్టీ ఆమె సేవలను ఉపయోగించుకోలేదు. ఎంతో ఉత్సాహంగా పార్టీలో చేర్చుకోవటం, ఆ తర్వాత సముచిత స్థానం కల్పించకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పెద్ద నేతలు ఎవరైనా రాయబారానికి వస్తే ప్రచారం చేయాలని విజయశాంతి అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు పట్టించుకుంటారా అన్నదే సందేహం.